ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థకి మరి మా నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మేము కూడా 2 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి. మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు ఆడది కనపడితే వడలు మర్డర్ కేసు ముద్దాయి, మామూలు ముద్దాయి కాదు, డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి. మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు, ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు, బెదిరిస్తాడు. ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇంటికి వెళ్ళి కారు మీద రాస్తాడు, వీడిని వెనకాల షీల్డ్ మీద ఎస్ఎస్ మిల్క్స్ సురేష్ వచ్చెళ్ళాను అని కారు మీద రాస్తాడు. అంటే మట్టి ఉంటుంది కదా, మట్టి మీద వచ్చెళ్ళానని రాస్తాడు. ఎంత బరితెగింపు! ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఎంత బరితెగింపు! మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి. అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు. ఏంటి ఎంత త్వరగా ఇంకా పాలన మొదలవలేదు, అప్పుడే స్టార్ట్ అయింది సుజాత గారు? ఒకటండి, వాళ్ళని ప్రోత్సహిస్తున్నది చంద్రబాబు నాయుడు గారే అని అర్థమవుతుంది. ఆయన తప్పండి, మీరు తప్పది. మీరు అసలు మీకు చాలా ఈజీగా సింపుల్ గా చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా అనేయచ్చు, చాలా సింపుల్ గా ఉంది మీకు. మీరు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. మీరు అరవద్దు. మీరు ఎందుకు అరుస్తున్నారు? ఎవరు ఎలా మాట్లాడాలో మాకు తెలుసు. ఎందుకు అరుస్తారు? అరుస్తుంది మీరు, ఆర్తనాదాలు పెడుతుంది మీరు. ఎందుకు అరుస్తారు? అరుస్తుంది, ఆర్తనాదాలు పెడుతుంది మీరు. మీరు అరవాలి అనుకుంటే అరవండి. మీరు అరిస్తేనే మనుషుల్లో ఉంటారు, ప్రజల్లో ఉంటారంటే అరవండి. అరుస్తుంది, ఆర్తనాదాలు పెడుతుంది మీరే కదా. కాదండి, అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ కనపడట్లేదా? రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదా? అంటే ఆయన ఎక్కడున్నారు? రాష్ట్రంలో లేరా? అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా ఆయన లా అండ్ ఆర్డర్ గవర్నర్ గారు చెప్పారు కదా, గవర్నర్ గారికి మేము లెటర్ ఇచ్చాం కదా. ఇవన్నీ తెలీదా మరి ఆయనకి తెలిసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? వైసీపీ కవ్వింపు చర్యలు. ముఖ్యమంత్రి ఎవరండి? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీరు అవగాహన కూడా లేకుండా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఫెయిల్డ్, వారు అసమర్థులు కాబట్టి ఈరోజు ఇట్లా ఉంది. అసమర్థులు అని ఈజీగా లేదు, మేము ఏదో రెచ్చగొట్టామన్న మాటలు మాట్లాడటం చాలా తప్పు. జరిగినటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ నన్ను మాట్లాడనివ్వండి. ఊళ్ళే లేచిపోమ్మని బెదిరిస్తున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. అదేవిధంగా కొడాలి నాని గారి మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో, కొడాలి నాని గారు టీడీపీ పార్టీ నుంచి కాదా వచ్చింది? టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి గురించి కాదా ఆయన తిట్టేది? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఆయన పట్ల ఆయన ప్రవర్తించారు కాబట్టి ఆయన తిడతారు. అందులో తప్పే ఉంది చెప్పండి? మీరు ఆయన్ని ఆ రకంగా మీరు ట్రీట్ చేశారు కాబట్టి దాడి చేయడం తప్పులేదంటారు. వచ్చాడు కాబట్టి ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కాబట్టి చర్యకి ప్రతిచర్య. మీరు మీ కొడాలని ఏ విధంగా బూతులు తిట్టాడో మా వాళ్ళు అదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఏడవమాకండి, తంతే తన్నించుకోండి. మీరు తిడితే మేము పడం, కొడాలి నాని లాంటి బరి తెగించిన వ్యక్తుల పైన మాత్రమే దాడులు జరిగినాయి. అందరి పైన దాడులు జరిగాయి. తిడితే తంతాం అనుమానం లేదు అందులో. తిడితే తంతాం, తోలు తీస్తాం. తిడతారు ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిడితే తోలు తీస్తాం అనేది వాళ్ళు తిడతారు. అందులో అనుమానం లేదు. నుంచే వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది చెప్పి తిడతారు ఖచ్చితంగా. అక్కడి నుంచే వచ్చారు కాబట్టి మీరు తిట్టించుకోవడం ఇష్టం లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి. లేకపోతే వెళ్ళి మీరు ఎక్కడ ప్రవర్తన మార్చుకోవాల్సింది మీరు బూతులకి బ్రాండ్ అంబాసిడర్లు మీరు పెట్టుకోండి. మీరు ఎక్కడైనా కేసులు తిడతారు ఆయన.
తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి అక్కడి నుంచే వచ్చారు చంద్రయ్య అనే ఒక యాదవ్ సామాజిక వర్గ యువకుడిని జై చంద్రబాబు అని చనిపోయాడు. జై జగననం అంటే నేను అనను అంటే అతన్ని పీక కోసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారా? కాదండి, మాట్లాడే మాట తప్పు కదా. మనం తిడతామంటే తిడితే ఊరుకుంటాం, తంతాం తిడితే ఊరుకుంటావేంటి? తిడితే ఊరుకోపోతే తన్నకపోతే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి మిత్రమా. నువ్వు తంతే ఇక్కడ ఎవరు పడుండేవాళ్ళు లేరు. అర్థమైందా? ఖచ్చితంగా తిడతాం, 100% తిడతాం. ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. ఆయనకి ఎలాంటి అనుభవం ఉందో అది చెప్పి తిడతాడు ఆయన. చెప్పు తెగిందా తిడతాడు ఆయన. అక్కడ నుంచి ఖచ్చితంగా తిడతాడు ఆయన. ఖచ్చితంగా కొట్టలేదని బాధపడుతున్నట్టున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉందంటే ఇంకా కొట్టలేదని తొందర కొట్టండి అని నిన్న పిఠాపురం ప్రొవోక్ చేస్తా ఉంది. నిన్న పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారు మీరు చూపించవసరం లేదు, మీ సంగతి మీరు చూసుకోండి. టేక్ కేర్ చేసుకోవాలో మాకు అసలు వెళ్ళట్లేదండి. కిరణ్ గారు ఒక నిమిషం అండి. మీరు సుజాత గారు పిఠాపురంలో సంగతి ఆవిడ చెప్పారు. ఆయన సపోర్ట్ చేసి